తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థుల్ని కనుక పరిశీలించినట్టయితే కొత్త కొత్త విద్యా అవకాశాలు, కొత్త కొత్త కోర్సుల్లో చదవడము, చేరటము, మీరనుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదించడము అలాంటివి ఈరోజు మీకు జరుగుతున్నాయి. కానీ కష్టపడితేనే తప్ప మీకు ఫలితాలు వచ్చే అవకాశం కానీ, విదేశాలు వెళ్ళి చదవాలి అని అనుకోగానే సరిపోదు. దానికి తగ్గ ప్రణాళికలు ఈరోజు మీరు కష్టపడి వేసుకుంటేనే తప్ప ఆ అవకాశాన్ని మీరు పొందలేని పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో సానుకూలమైన మార్పులు, చిన్న చిన్న మార్పులు, అంటే స్థల మార్పు అవ్వచ్చు, ప్రదేశం వేరే అవ్వచ్చు, లేదా ఉన్న ఉద్యోగంలోనే క్యాడర్ మారే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. ప్యాకేజీ పెరిగే అవకాశము, ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ వాతావరణం కనుక పరిశీలించినట్టయితే కుటుంబ సభ్యులలో అన్యోన్యత పెరిగే అవకాశము, దంపతుల మధ్య కూడా అన్యోన్యత పెరిగి మాట పట్టింపులు లేకుండా సజావుగా సాగిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు మీరు సాగు చేసే సాగులో మంచి లాభాలను పొందే అవకాశము, ఆ లాభాలు మీకు చాలా సంతృప్తినిచ్చే అవకాశం కనపడుతోంది. రుణాలైతే ఈ రోజు చెయ్యకండి. పాత రుణాలు కూడా ఈ రోజు తీర్చకండి, ఈ రోజు తర్వాత తీర్చండి. ఎందుకు అంటే ఆ రుణాలు తీరుద్దాము అనుకున్న వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు ఆగండి, రేపు ఎప్పుడైనా తీర్చుకునే అవకాశాన్ని చూసుకోండి. తర్వాత ప్రభుత్వం నుంచి మీకు అందే పథకాలు కానీ, సహాయ సహకారాలు కానీ ఈరోజు చక్కగా అందుతాయి. భూమి యొక్క పూజను ప్రతి ఒక్క రైతు చేస్తే చాలా మంచి అవకాశం ఉంది. తర్వాత కళారంగం వారికి చూసుకున్నట్టయితే మీ ప్రతిభకు అత్యంత గౌరవంతో పాటు మంచి మంచి పాత్రలు మీకు వస్తూ పారితోషికం కూడా పెరిగే అవకాశము, సంఘంలో మీకు మంచి పేరు సన్మానాలు జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల కోసము ఇది చాలా చాలా చక్కని సమయము. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే అంశాన్ని ఒక్క నిమిషం కూడా మీరు వదలకుండా ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే ఈ రోజు చేసిన ఈ పెట్టుబడి మీకు 100 రెట్లు లాభాలు తెచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు ఆర్థిక లావాదేవీలు చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ తప్పనిసరిగా చేసుకోండి. ఐటీ రంగం వారికి మీ పనితీరుని మెచ్చుకొని కొత్త కొత్త అవకాశాలు మీకు వచ్చే దృష్టి కనపడుతోంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమలలో పునరుద్ధరణ చేయడానికి అనుకూలమైన సమయం ఈ రోజు. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా, మీ వ్యాపార విస్తరణ చేద్దామనుకున్నా ఈ రోజు చక్కని సమయము. ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోండి. వివాహం కోసం చూసే స్త్రీలు కానీ పురుషులు కానీ సంబంధాల కోసం వెళ్ళాలి అంటే కనుక ఆ కార్యక్రమాలు మరింత ముందుకు సాగే అవకాశం కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసి మీరు ఏదైనా మొక్కుకొని కనుక చేసినట్టయితే మంచి సంతానం కలిగే అవకాశం ఉంది. సంతానం ఉన్న వారికి వారి పిల్లల యొక్క ఉద్యోగము, విద్య బాగుంటుంది. కానీ ఆరోగ్యం పట్ల మీరు తగిన శ్రద్ధ తీసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న సమస్యలు తప్పించి ఇతరత్ర ఆరోగ్యం చాలా చక్కగా బేషుగ్గా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు బృహస్పతిని పూజించండి, గురు ఆలయాలను సందర్శించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే మీరు తప్పనిసరిగా శ్రద్ధతో చదివితేనే కానీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం లేదు. కొంతమందికి పరీక్ష ఫలితాలు సాధారణంగా వస్తాయి, అంటే మినిమం మార్క్స్తో పాస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కొత్త ప్రాజెక్టులో పాల్గొంటారు. కుటుంబంలో ఉన్న వారికి సభ్యుల యొక్క మద్దతు గోచరిస్తోంది. శుభవార్తలు కూడా వినే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాగు ఫలితాలు అనుకున్న దిశగా ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార అవకాశాలు మీ ఎదుగుదలకు దోహదం చేస్తాయి. తదుపరి ఐటీ రంగం వారికి కనుక చూసుకున్నట్లయితే కొత్త టెక్నాలజీలో ప్రవేశం జరిగి అది మీకు విజయాన్ని తెచ్చిపెట్టే దిశగా ఉండబోతోంది. పారిశ్రామిక రంగం వారికి పరిశ్రమల అభివృద్ధిలో ముందడుగు వేస్తారు, లాభాలు తెచ్చిపెడతారు. దీంతో పాటుగా ఇది పరిశ్రమలకు, పెట్టుబడులకు మంచి సదవకాశం. కాబట్టి మీ పరిశ్రమలు విస్తరించాలన్నా, కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయము. వివాహం కోసం కనుక చూసినట్టయితే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. వివాహ నిర్ణయాలకి కూడా ఇది చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. సంతాన పరంగా చూసుకున్నట్టయితే సంతానం కావాల్సిన వారు ఈరోజు ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్టయితే కనుక ఆ అవకాశాలు కలిగి ఉంది.
తరువాత పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించినట్టయితే మరింత మెరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే చిన్ని చిన్ని ఆరోగ్య సమస్యలతో పాటుగా గతంలో అనారోగ్యం ఉన్న వారికి మరికొంత మెరుగుపడే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే కనుక పరిహారం చూసినట్టయితే శనేశ్వరుడికి శే- తిల అభిషేకము, తైల అభిషేకము చేయించడంతో పాటు శనిగ్రహ సంబంధిత ఆలయాలను దర్శించడంతో పాటుగా జపాలు, దానాలు, హోమాలు చేయించినట్టయితే కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులుంటే అవి తప్పిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు తప్పనిసరిగా కష్టపడి చదవవలసిన అవసరం ఉంది. మీరు ఒక ప్లానింగ్ తోనే ముందుకు వెళ్ళినట్టయితే కనుక విజయం సాధించే అవకాశము, సక్సెస్ సాధించే అవకాశంతో పాటుగా విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కానీ మీరు చాలా కష్టపడవలసిన సమయం ఇది. మీకు పరీక్షా సమయము. అయితే ఉద్యోగస్తులకి చూసినట్టయితే ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభను కష్టపడి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. కుటుంబంలో చూసినట్టయితే కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు మెరుగుపడి భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే అవకాశంతో పాటుగా బంధుమిత్రులలో అవమానం పాలయ్యేటట్టుగాను, మీ యొక్క పేరు చెడిపోయేటట్టుగాను గోచరిస్తోంది. మాటను ఆచితూచి వాడండి. సంఘంలో మీ ప్రతిష్టకు అప్రతిష్ట జరిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవసాయదారులకు పంట అనుకున్న విధంగా దిగుబడిని సాధిస్తుంది. మంచి రేటు వచ్చి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటుగా మంచి మంచి అవకాశాలు మీకు దక్కే యోచన కనపడుతోంది. వ్యాపారస్తులకు ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక అది ఈ రోజు చెయ్యాలి అని అనుకుంటే కనుక చాలా జాగ్రత్త వ్యవహరించి మీ యొక్క శ్రేయోభిలాషులను సంప్రదించి మాత్రమే చెయ్యండి. లేదంటే దీని యొక్క పరిహారము, దీని యొక్క ఫలితము మీరు ఉత్తరోత్తర భవిష్యత్తులో పొందే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క రంగాలలో పెట్టుబడి పెట్టడానికి కానీ, విస్తరించడానికి కానీ లాభాలు పొందే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఈరోజు మీకు చాలా సుదినము. కొత్తగా విస్తరించాలి, వ్యాపారం ప్రారంభించాలి, లేదా పారిశ్రామికాన్ని పేరు మార్చుకోవాలి అన్నా కానీ చాలా చక్కని అనువైన సమయము. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కృషికి తగిన ఫలితము వస్తుంది. మీ కేడరు పెరిగే అవకాశంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. అయితే వివాహం కాని వారికి కనుక చూసుకున్నట్టయితే వివాహానికి సమయం ఇది కాదు కాబట్టి ఏ ప్రయత్నాలు ఈ రోజు మీరు అస్సలు మొదలు పెట్టకండి. గతంలో ప్రయత్నాలు కనుక మొదలుపెట్టి ఉన్నవారు కొనసాగించండి. ఈ రోజు చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ప్రారంభించకండి. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కానీ, సంతానం ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచి రోజు, సంతృప్తికరమైన రోజు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, మనసాదేవి అమ్మవారి స్తోత్ర పారాయణ చేసి కనుక చేసినట్టయితే మంచి ఫలితాలతో పాటు సక్సెస్ సాధించే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే చిన్ని చిన్ని సమస్యలు తప్ప పెద్దగా ఆరోగ్యం పట్ల అంటే ఎటువంటి అనారోగ్య సూచనలు కానీ ఏవీ లేవు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. చిన్న చిన్నవి కామన్. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనేశ్వరుడిని పూజించి నవగ్రహ ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక మీకు ఉన్న కీలకమైన సమస్యలు కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా మంచి శుభ ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే మీరు చేసే కృషి కానీ, మీరు పడిన కష్టానికి కానీ చాలా చక్కని ఫలితాన్ని ఈరోజు మీరు పొందబోతున్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కని అనువైన సమయము. దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే మీ యొక్క పనితీరును మెచ్చుకొని మీ పై అధికారులు మీకు ప్యాకేజీ పెంచడం కానీ, లేదా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా మంచి ప్రమోషన్స్ కానీ ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందంతో పాటు శుభవార్తలు వింటారు. ఆస్తికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడం కానీ, రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో చాలా చక్కగా ఉంటారు. ప్రత్యేకించి ఉద్యోగస్తులకు కొన్ని ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆదాయంతో పాటు భూమి,
ఇల్లు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. వ్యవసాయ రంగంలో చూసిన వారికి అయితే కనుక మీ యొక్క సాగులో మంచి ఫలితాలతో పాటు లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి అవకాశాలతో పాటుగా పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. మీకు సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు అవార్డులు రివార్డులు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. తదుపరి ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులను మీరు చేపట్టినట్టయితే కనుక దానిలో మంచి లాభాలతో పాటు, లాభం అంటే మీకు మంచి పేరు తీసుకురావడంతో పాటుగా మీ యొక్క పేరును మీ పై అధికారులు గుర్తించి విదేశాలు వెళ్ళేటట్టుగా మీకు మంచి అవకాశాన్ని ఇచ్చే దృష్టి కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగాల వారికి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చాలా చక్కని శుభ సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహ యోగం ఉంది. మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు వెంటనే పని ప్రారంభించుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, సంతానం ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కని అనువైన కాలము. మీరు సంతానం కోసం ప్రయత్నం చేసిన వారైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించండి. స్వామివారికి అభిషేకం చేయండి. మనసాదేవి యొక్క అష్టోత్తర పారాయణ కానీ, అమ్మవారి మంత్రాన్ని కానీ మీరు పఠించినట్టయితే 108 సార్లు సత్సంతానం కలిగే అవకాశం కనబడుతోంది. పిల్లలున్న వారికి అంటే మీ యొక్క పిల్లల వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తీవ్రంగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రమాదాలతో పాటు అనారోగ్య సమస్యలు, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశము. షార్ప్ ఐటమ్స్తో పనిచేసే వాళ్ళు, పెద్ద పనిముట్లతో పనిచేసే వాళ్లకు తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశము, అంటే శారీరక నష్టాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క పనిముట్లతో జాగ్రత్త వహించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిహారాల దగ్గరికి వచ్చినట్టయితే మీరు గురువారం రోజు బృహస్పతిని పూజ చేయడం కానీ, బృహస్పతి ఆలయ దర్శనం కానీ, లేదా బృహస్పతి గాయత్రి మంత్రం కానీ చేస్తూ ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట జపించుకున్నట్టయితే కనుక ఆ యొక్క గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశంతో పాటుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు సమస్యలు కానీ, ఆ గ్రహం తాలూకా నష్టాలు కానీ మీరు చవి చూడని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.